అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గుమగుమలాడే గుత్తి వంకాయ కూర వెల్లుల్లిపాయ ఉల్లిపాయ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని వంకాయలు దొరికితే ఓకే అండి, లేదంటే కనుక ఇలా పెద్ద వంకాయని వీడియోలో చూపించినట్టు 4 కింద చీల్చుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. లోపు మనం ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు వేసుకుని దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేగకపోతే బాగోదండి రుచి, ఎందుకంటే ఈ రుచి అంతా కూడా మనం చేసిన ఈ గ్రేవీగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఇది బాగా వేగాక మనం ఒక వేరే గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసి దీన్ని చల్లారనివ్వాలి. అలాగే పాన్లో ఉంచేస్తే మాడిపోతుంది కదండి, దానివల్ల రుచి మారిపోతుంది. ఇది చల్లారిపోయాక మనం ఇప్పుడు గ్రేవీకి కావాల్సినవి ఏమేంటంటే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం అండి. వీటిని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చెనగపప్పు, అలాగే కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన గ్రేవీని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్లోకి స్టఫింగ్ అయిపోయాక ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నూనెలో వేసుకోవాలి. ఈ వంకాయల్ని నూనెలో మగ్గనివ్వాలండి. ఇలా నూనెలో మగ్గనివ్వడం వల్ల పచ్చివాసన పోతుంది, రుచిగా కూడా ఉంటుంది. ఒకవైపు మగ్గాక దాన్ని చుట్టూ తిప్పుకుంటూ వంకాయ మొత్తం మగ్గనివ్వాలి. ఇలా పూర్తిగా మగ్గితేనే ఈ కూర రుచిగా ఉంటుందండి, లేదంటే అంతగా బాగోదు, పచ్చివాసన వస్తుంది. ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకుని మనకి వంకాయ అనేది మగ్గిందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలండి. ఇలా వంకాయలు పర్ఫెక్ట్గా మగ్గాక మనం స్టఫింగ్ చేయగా మిగిలిన పొడి ఉంది కదండి, దాన్ని కూడా దీని మీద వేసేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ పొడిని కూడా కొద్దిగా నూనెలో వేగితే కనుక రుచి బాగుంటుందండి. ఇలా 2 or 3 minutes తర్వాత మనం ఆ కర్రీలో కొంచెం వాటర్ పోసుకుని కలిపి మూత పెట్టేసుకోవాలి. కాసేపటికి వంకాయ అనేది వాటర్లో ఉడుకుతుందండి. ఒకవేళ వంకాయ ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా కాసేపటి తర్వాత వంకాయ పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇలా నూనె పైకి తేలాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి కర్రీ తీసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, లంచ్ బాక్స్లో కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.